తౌఫిక్ భాయ్ తౌఫిక్ భాయ్ పోయాడా? తౌఫిక్ భాయ్ తౌఫిక్ భాయ్ తౌఫిక్ భాయ్ తౌఫిక్ భాయ్ తౌఫిక్ భాయ్ ఏమైంది భాయ్? ఆఫీస్కి ఎప్పుడు వచ్చినావు? ఎప్పుడు నిద్ర పోయినావు? ఎప్పుడు రాడవేంట్రా? నైట్ అంతా ఇక్కడే ఉంటే. నైట్ అంతా ఇక్కడే ఉన్నావా? ఏ బైక్ ప్రాబ్లమా? చెప్తే నేను డ్రాప్ చేస్తానుగా. అట్లీస్ట్ ర్యాపిడో ఓలా అన్నా బుక్ చేసుకోవచ్చుగా. అదేం లేదురా, నిన్న అన్న రేపే డెడ్ లైన్ అని చెప్పాడు. సో వర్క్ చేస్తూ చేస్తూ ఇక్కడే నిద్రపోయా. వర్క్ హాలిక్ అనమాట. సరే గాని కాఫీకి వెళ్దాం. ఏరా సిగరెట్కి వెళ్దాం. ఓకే. అన్న రాలేదు కాబట్టి ఎట్లా వచ్చాడు యూ టర్న్. రే గుడ్ మార్నింగ్ అన్నా. మార్నింగ్లే కానీ ఆఫీస్ ఇప్పుడే కదరా మొదలైంది, అప్పుడే బ్రేకా? లేదన్నా, తౌఫిక్ భాయ్కి హెడ్ఏక్ అంటే కాఫీ తాగుదామని. అదే సారీ, హెడ్ఏక్ అంటే కాఫీ తాగుదామని. అంత హెడ్ బ్లాస్ట్ అయిపోయేలాగా ఏం పని చేశారో? అట్లాంటివేందన్నా, తౌఫిక్ భాయ్ లాంటి ఎంప్లాయీ మన ఆఫీస్లో ఉండడం నాకు చాలా ప్రౌడ్గా ఉందన్నా. ఆహా, అంత ప్రౌడ్గా ఫీల్ అయ్యే పని ఏం చేశాడ్రా? డెడికేషన్ అన్నా, డెడికేషన్. నాలో ఇన్ఫాక్ట్ నీలో కూడా అంత డెడికేషన్ నేను ఎప్పుడు చూడలేనా. ఎందుకు? రే సొల్లాపి మ్యాటర్ చెప్పు. అన్నీ విడమరి చెప్పాలి నాకు. ఆన్ టైంలో వర్క్ కంప్లీట్ చేయాలని చెప్పేసి నైట్ అంతా ఆఫీస్లో కూర్చొని వర్క్ ఫినిష్ చేసినానా. ఎందుకు? అబ్బా ఏం చెప్పావురా? అయినా వర్క్ చేయాల్సిన టైంలో కాఫీలు హెచ్ఆర్లు అంటూ తిరగకుండా ఉండుంటే వర్క్ నార్మల్ టైంలోనే చేసేయచ్చు. నువ్వు నీ బిత్తిరి కబుర్లు. బ్రేక్ నుంచి త్వరగా రండి. రే తౌఫిక్, నాకు వర్క్ స్టేటస్ మెయిల్ చేయి. ఓకే అన్న. అన్న ఈ మధ్య ఫ్రస్ట్రేషన్ మెయింటైన్ చేస్తుండు. నువ్వు అవేం పట్టించుకోకు తౌఫిక్ భాయ్. అయినా నువ్వెందుకు నేను నైట్ అంతా ఉండి వర్క్ చేశాను చెప్పావు? ఏ ఊరుకో తౌఫిక్ భాయ్, ఇప్పుడు కార్పొరేట్లా మనం పని కన్నా ప్రొజెక్షన్ ఎక్కువ వేయాలి. అదే కదా ఇక్కడ నడిచేది. కరెక్టే. పద. తౌఫిక్, అన్న ఇంకా వర్క్ స్టేటస్ మెయిల్ చేయలేదేంటి? చేస్తా అన్న. వర్క్ ఇంకా అవ్వలేదా? అవుతుందన్న. కమ్ టు మై క్యాబిన్ ఫస్ట్. వస్తున్నా అన్న. ఈయన కూడా లాదు. అరే అన్న పిలుస్తున్నాడు. ఎవరిని? మనల్ని. పద పద, ఏదో పని ఉందండి పిలుస్తున్నాడు. పని చేయమంటాడు, మళ్ళా పిలుస్తాడు. ఎందుకు వచ్చాడు? తౌఫిక్, వర్క్ స్టేటస్ మెయిల్ చేయమని చెప్పాను, ఇంకా చేయలేదే? వర్క్ ఇంకా అవ్వలేదన్నా. వర్క్ ఇంకా అవ్వలేదా? తౌఫిక్ భాయ్ వర్క్ ఇంకా అవ్వలేదా? నైట్ అంతా కూర్చొని చేసినా అన్నావు. అరే నైట్ వర్క్ చేశాను చెప్పారా, కంప్లీట్ చేశాను చెప్పలేదు. అంటే నైట్ వర్క్ చేస్తూ చేస్తూ 11 o'clock అలాగా చిన్న న్యాప్ తీసుకుందాం అనుకున్నాను, కానీ నువ్వు లేపినంత వరకు లేగలేదు. అంటే నైట్ 11 నుంచి మార్నింగ్ 11 వరకు అనుకున్నావా? అంటే 12 hours. ఛీ, నీకంటే నేనే బెటర్ కదా తౌఫిక్ భాయ్. రాత్రి 2 గంటల వరకు తాగి పొద్దున్న 9 గంటలకు లేచి ఆఫీస్కి వచ్చినా. ఛీ, సారీ అన్న. అట్లా ఇవ్వడకన్నా భయం వేస్తుంది అన్నా. తౌఫిక్ లాంటోడు మన టీంలో జాయిన్ అవటం మనకెంతో ప్రౌడ్ అన్నా. అతని డెడికేషన్ నాకంటే, ఇన్ఫాక్ట్ నీకంటే ఎక్కువన్నా అని డైలాగ్ వేసావు కదరా. ఏది ఇప్పుడు చెప్పు. సారీ అన్న, ప్లీజ్. ఏం తౌఫిక్ భాయ్ ఇది? నేను ఇన్స్పిరేషన్ తీసుకొని నీ ఫోటో డీపీగా పెడదాం అనుకున్నా, కానీ నువ్వు నా ఫోటోకి దండ వేయించేటట్టున్నావు. ఛీ. హే, వర్క్ స్టేటస్ ఏంటి? అవ్వలేదన్నా. ఎంత ట్రై చేసినా కాన్ఫిగర్ అవ్వట్లేదు, ఎర్రర్ వస్తుంది. ఎందుకు కాన్ఫిగర్ అవుద్ది? మనకి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇదంతా మనకి జుజుబి అన్నంత రేంజ్లో బిల్డప్ ఇస్తూ ఫోన్లో లవర్తో, టీమ్స్లో హెచ్ఆర్తో పులిహోర కలుపుతూ ఉంటే ఇలానే ఉంటది. అన్నా నేనేమంత కలపలేదన్నా, జస్ట్ టచ్లో ఉన్నానంతే. హే షటప్ మ్యాన్, అట్లీస్ట్ నేను పంపించిన ఎస్ఓపి ఫాలో అయినా ఈ పాటికి వర్క్ అయిపోయేది. అందులో క్లియర్గా ఉంది హౌ టు డూ అని. అన్నా అది రిపీటెడ్గా చూస్తున్నా ఏదో మిస్ అవుతుందన్నా. ఏది చూపించు.
ఇది ఎలా కాన్ఫిగర్ అవుద్ది? మధ్యలో పాత ఇవ్వాలిగా. నువ్వు సెండ్ చేసిన ఫైల్లో లేదన్నా. ఏది చూపించు. ఇందులో ఇంకా 2 పేజెస్ ఉండాలిగా. ఏమో అన్నా, నువ్వు మెయిల్ చేసిన ఫైలే సేవ్ చేసుకున్నా. ఓపెన్ ద మెయిల్ అండ్ డౌన్లోడ్ ద ఫైల్ అగైన్. అదేంటి? అంటే అది ఏమో అన్న అర్థం కావట్లే. ఎందుకు అర్థం అవుద్ది? మనకి వర్క్ చేయడం రాదు, అట్లీస్ట్ మెయిల్లో నుంచి ఫైల్ డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకోవడం కూడా రాదు. ఏమన్నా అంటే నేను తోపు తురుము అని చెప్పి డప్పు కొట్టుకుని కంపెనీ దగ్గర నుంచి హైయెస్ట్ ప్యాకేజ్ డిమాండ్ చేయడం మాత్రం వచ్చు. అన్నా, కొంచెం పర్సనల్గా వెళ్తున్నారు, ప్లీజ్. ఏంటి పర్సనల్? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యూ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ వాట్ హ్యాపెండ్ విత్ ది కంపెనీ. అయినా నీకు డౌట్ ఉందన్నప్పుడు, అది క్లియర్ అవ్వలేదన్నప్పుడు నన్ను అడగాలన్న బేసిక్ సెన్స్ లేదా? అన్నా, నేను మిమ్మల్ని చాలాసార్లు మీట్ అవ్వడానికి ట్రై చేశా, కానీ నువ్వు బిజీ ఉండి మీట్ అవ్వలేదు, అవాయిడ్ చేసావు. అవాయిడ్ చేశానా నేను? ఓహో, నౌ యు ఆర్ బ్లేమింగ్ మీ. ఎన్నిసార్లు అడిగావు? 4 times. 4 times. నీకు ప్రాజెక్ట్ ఇచ్చి 3 weeks అవుతుంది. 3 weeks లో నువ్వు నన్ను ఓన్లీ 4 times అడిగావు. ఏ 5th time అడగచ్చు కదా? అడగరు. ఈగో. ఎందుకంటే వీడికంటే మనం తక్కువేంటి, వీడికి వచ్చిందేంటి అని. అంత లెవెల్ ఈగో ఉన్నప్పుడు వర్క్ టైంకి ఫినిష్ చేయాలి. అన్నా, లెవెల్ ఈగో కాదన్నా, నేను నిన్ను బ్లేమ్ చేయట్లేదు. కొంచెం సిచ్యువేషన్ ని కూల్గా కామ్గా అర్థం చేసుకో. ఆహా, అంటే ఇప్పుడు నాకు సిచ్యువేషన్ అర్థం చేసుకునే అంత బేసిక్ సెన్స్ కూడా లేదని నువ్వు నన్ను అంటున్నావు. సెన్స్ లేనిది నాకు కాదు, నీకు. మెయిల్లో ఉన్న ఫైల్ క్రాస్ చెక్ చేయాలన్న బేసిక్ సెన్స్ కూడా లేదు. అన్నది కాదన్నా. ఆపండి, ఏంది లోలి? సౌతులు కొట్లాడినట్టు కొట్లాడుతురు. తౌఫీక్ భాయ్, అయిందేదో అయిపోయింది. అన్నకు సారీ చెప్పేసి వర్క్ ఫినిష్ చేసేయి. సారీ అన్న, తప్పు నాదే. ఐ విల్ ట్రై టు ఫినిష్ ద వర్క్. రేపటికల్లా వర్క్ ఫినిష్ చేసి నాకు ప్రెజెంటేషన్ ఇవ్వు. దెన్ ఐ విల్ ఫిక్స్ ఏ కాల్ విత్ ది క్లయింట్. కనీసం ఇప్పుడైనా సెన్స్తో సవ్యంగా చెయ్యి. వెళ్ళండి. తౌఫీక్ భాయ్, అన్నాను ఇంత సీరియస్గా ఎప్పుడు చూడలేదు. ఆ మెయిల్ ఏదో క్రాస్ చెక్ చేసి వర్క్ తొందర ఫినిష్ చేయరాదు? రే, నేను ఆల్మోస్ట్ డన్ రా. 30% కూడా ఫినిష్ కాని ప్రాజెక్ట్ని 3 weeksలో ఆల్మోస్ట్ కంప్లీట్ చేశా. ఏదో కొత్తగా జాయిన్ అయ్యాం, పాజిటివ్గా అండర్స్టాండింగ్గా ఉండాలని నేను అనుకుంటే ఇలా అయింది. ఇట్స్ ఓకే, నేను కంప్లీట్ చేస్తా. తౌఫీక్ భాయ్, స్టేటస్ ఏంది? ఐఎమ్ డన్ ఫ్రమ్ మై సైడ్ రా. ఇంకేమైనా ఉంటే అన్న చెప్పడమే. అయిపోయిందా మొత్తం? అయిపోయింది. చలో పోంపా మీటింగ్కి. ఓకే. ఎల్రా. అరే యుద్ధం నీది, అదే ప్రజెంటేషన్ నీది. పద. ఎల్లు. అరే పద. నువ్వు అక్కడ సిల్లీగా. ఎర్రర్స్ ఏం రాలేగా తౌఫీక్ భాయ్? అమ్మయ్య, ఈరోజన్నా అయిపోవాలి, లేకపోతే అన్న అనిమల్లా బిహేవ్ చేస్తాడు. ఏ అనిమల్ రా ధనరాజ్? ఏ అనిమల్ అంటే ఏం తౌఫీక్ భాయ్? అన్న సైకోలాగా. అదే అన్న, రణబీర్ కపూర్, రష్మిక మందాన, జోయా త్రీసమ్, అదే అనిమల్. నాకు తెలుసురా నువ్వు ఏ అనిమల్ గురించి మాట్లాడుతున్నావో. సారీ అన్న. తౌఫిక్, వర్క్ అయిపోయిందా? అయిపోయిందన్నా. నువ్వు ఫ్రీ ఉన్నప్పుడు చెప్పు, ప్రెజెంటేషన్ ఇస్తా. ఇప్పుడు నేను ఫ్రీగానే ఉన్నాను, స్టార్ట్ చేద్దాం. సరే, ఓకే. అప్పుడేనా? స్టార్ట్ చేద్దామా? ఓకే అన్న. ఫీలింగ్ ఎగ్జైటెడ్, ఫింగర్స్ క్రాస్డ్. దేనికిరా అంత ఎగ్జైట్మెంట్? నేను వరల్డ్ కప్ మ్యాచ్ అప్పుడు కూడా ఇంత టెన్షన్ ఫీల్ అవ్వలేనా? నిన్న జరిగిన దానికి ఈరోజు ఏమవుతుందా ఏందని ఒకటే టెన్షన్. ఓకే, నీ మైండ్ వాయిస్ ఆపి స్టార్ట్ చేస్తావా? ఓకే అన్న, స్టార్ట్ చేస్తా.
అమ్మని 3 monthsలో చేయాల్సిన ప్రాజెక్టు 3 weeksలో చేశాడు. క్రెడిట్ అంతా కొట్టేసేలా ఉన్నాడు. ఏం చేద్దాం? అయిపోయిందన్న. ఈడేంటి తెగ ఫీల్ అయిపోతా. రే ధనరాజ్, ఆ, ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? ఆనంద బాష్పాలన్న, ఎంత మంచి ప్రజెంట్ చేసినానా. కీప్ ఇట్ అప్. థ్యాంక్స్. నువ్వు తర్వాత అడ్మైర్ చేద్దులే కానీ చూడు తౌఫిక్, క్లయింట్ ఇది ఓకే చేయాలి. నాకు 80% ఓకే. ఆ బ్యాలెన్స్ 20% యూ హ్యావ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ ది క్లయింట్. ఓకే అన్న. అంతా ఓకే, బట్ ప్రెజెంటేషన్ ఇంకొంచెం డీటెయిల్డ్గా కావాలి విత్ కంపెనీ లోగో అండ్ ఆల్. ధనరాజ్ ఈజ్ గుడ్ విత్ దిస్. రే ధనరాజ్, నువ్వు పీపీటీ ప్రిపేర్ చేయి, తౌఫిక్ నేను గైడ్ చేస్తాడు. అదేందనా, మొత్తం తౌఫీక్ బాయ్ చేస్తే నేను పీపీటీ చేసేది నేను చెయ్యా, మళ్ళా డబల్ పంచాయతీ అవుతుంది. రే ధనరాజ్, మూసుకుని చెప్పింది చెయ్యి, లేకపోతే నాలో మళ్ళీ యానిమల్ వస్తాడు. రాకపోయినా నువ్వు ఆయన చూడు తౌఫిక్, క్లయింట్తో 2 daysలో కాల్ సెట్ చేస్తాను. మీన్వైల్ యూ గైస్ వర్క్ ఆన్ ది పీపీటీ అండ్ సెండ్ ఇట్ టు మీ. ఓకే? ఓకే అన్న, షూర్. ఓకే. ఈడబ్బా. తౌఫీక్ బాయ్ అదరగొట్టేసినావు అసలు. చూడు ధనరాజ్, ఈ తౌఫిక్ గడికి ఇవన్నీ చాలా కామన్. ఎన్ని ప్రాజెక్ట్ చేసుంటా. అవును. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ప్రెజెంటేషన్ రోజు ఫుల్ పిక్చర్ చూపిస్తా. పిక్చర్ అభి బాకీ హే మేరే దోస్త్. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ బాయ్. సరే గానీ ప్రెజెంటేషన్ ఎప్పుడు ఇస్తున్నావు? ప్లీజ్ తౌఫీక్ బాయ్. సరేలే, కలిసేద్దాం, నేను హెల్ప్ చేస్తా. చోటు చింత మై హూనా. ఇది మొగోన్ మాట. పద. ఓకేనా? సెట్. Hi Sai, how are you doing? హాయ్ జాన్, గుడ్ మార్నింగ్. సో దిస్ ఈజ్ మై టీమ్. యూ ఆల్రెడీ నో ధనరాజ్. Oh yeah, I know. Hi. హాయ్. And this is Taufik, our new joinee. హాయ్. Oh, hi. He'll walk you through the project updates. Taufik, can you please start the presentation? Yeah, John. Actually, what has happened, I've handed over the project to him. And this guy, being a new joinee, here and there mistakes has happened. So again, I had to pitch in, you know my expertise, right? So with my experience, I've cleared all the issues and errors in this. And finally, Dhanraj pitched in and he gave the major contribution to the project. So generally, this project takes at least 3 months to finish, you know. But within record time, we could finish this project within 3 weeks. That too with the help of Dhanraj and my contribution and all. Yeah, there was some contribution from Taufik as well. But being a new joinee, those mistakes and all do happen, right? Yeah, that's it. That's amazing. Great work. Keep it up. Yeah, thank you, John. అన్నా ఎందుకన్నా తౌఫీక్ బాయ్ అంత కష్టపడి చేస్తే క్రెడిట్స్ నువ్వు నేను ఇచ్చుకున్నాం. ఎర్ర ధనరాజ్, ఎప్పుడు ఇలానే ఉంటావా? నిన్నగాక మొన్నొచ్చాడు, వాడికి ఎంత హైకో తెలుసుగా. నువ్వు ఎదగాలంటే నీకు కూడా క్రెడిట్స్ ఇవ్వాలరా. అందరు మేనేజర్స్ వేరు నువ్వు వేరని అనుకున్నానా, కానీ అందరిలా నువ్వు బిహేవ్ చేస్తుంటేనే బాధేస్తుంది. అవునరా, నేను అందరిలా కాదు. అలా అని చెప్పి నా కింద పనిచేసేవాడికి నాకంటే ఎక్కువ శాలరీతో నా ముందే తిరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకునేంత మంచోడైతే కాదు. వాడంతట వాడే వెళ్ళిపోయేలా చేస్తా. నువ్వు సైలెంట్గా చూస్తే చూడు, లేదంటే నువ్వు కూడా వాడితో వెళ్ళిపో. నేను చేసిన వర్క్కి నాకు క్రెడిట్ ఇవ్వకుండా వేరే ఎవరికో ఇచ్చారు. అది తీసుకోలేపేశాయి, అందుకే రిజైన్ చేశా. So with my experience, I've cleared all the issues and errors in this.